జరుగుతుంది. అంతేకాకుండా మన జీవితంలో కూడా ఏం జరుగుతుందో కొన్ని విషయాలైతే నేను చెప్తానండి. ఈ కలియుగంలో మనకు నిరంతర భగవన్నామస్మరణ అనేది ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి చక్కగా భగవన్నామస్మరణ ఈజీగా కూడా చేసుకోవచ్చు. మన పనులకు ఎటువంటి ఆటంకం కూడా కలగదు. అంతేకాకుండా టైం వెచ్చించాల్సిన అవసరం లేదు. మన పనులు మనం చేసుకుంటూనే చక్కగా భగవన్నామస్మరణ చేయొచ్చు. వాచిక జపం కూడా చేయొచ్చండి. వాచికం అంటే రామ 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 అన్నప్పుడు శబ్దం బయటకు వస్తుంది కదా, అది వాచికం అని అంటారు. కాబట్టి వాచికం కూడా చాలా చక్కగా చేయొచ్చండి ఎవరైనా కూడా. అంటే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మాంసాహారం తిన్నా కూడా మీరు వాచికం చేయొచ్చు. కాబట్టి చెయ్యండి. అయితే ఋతుక్రమం సమయంలో మాత్రమే మానసికం చేయాలి, వాచికం చేయకూడదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా భగవన్నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉండడం మూలంగా బాడీలో హీట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. అది మీరు చేసేదాన్ని బట్టి, అంటే నిరంతరంగా ఎక్కువ సార్లు జపిస్తూ ఉన్నప్పుడు హీట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడో అప్పుడప్పుడు అయితే ఏం కాదండి. అయితే ఇలా నిరంతర భగవన్నామస్మరణ ద్వారా మనకి హీట్ ఎక్కువ కావడం మూలంగా వేడి పొక్కులు నోట్లో కూడా రావచ్చు. అంతేకాకుండా వేడి ఎక్కువైతే యూరిన్ కూడా మాటిమాటికి యూరిన్కి వెళ్ళడం అనేది తటస్థిస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సిమ్టమ్స్ మీరు సరే భగవన్నామస్మరణ వలన వస్తుంది అని నెగ్లెక్ట్ చేయకుండా, మీకు ప్రాబ్లం అనేది ఉంటే చూయించుకోవడం కూడా మంచిదే హాస్పిటల్లో. ఇప్పుడు నేను చెప్పాను చెప్పేసి ఇది భగవన్నామస్మరణ కిందిదేనా, భక్తి మార్గంలోనే ఇట్లా అవుతుందా అని చెప్పేసి ఏమీ అనుకోకండి. ఎందుకంటే మన డౌట్ క్లియర్ చేసుకోవడం ముఖ్యము. ముఖ్యంగా వెన్నుపూస పైన వేడిగా అనిపిస్తుందండి. ఇదంతా ఏంటంటే మూలాధార చక్రంలో కదలికలు ప్రారంభమైనప్పుడు ఈ విధంగా జరుగుతుందండి. అమ్మవారు చక్రాలను శుద్ధీకరణ చేస్తున్నప్పుడు ఈ విధంగా అవుతుంది. ముఖ్యంగా వాచిక జపం చేసినప్పుడు విశుద్ధి చక్రం కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి హీట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి చక్రాల యాక్టివేషన్ అయినప్పుడు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, కవ్వంతో పెట్టి చిలికినట్టుగా మన శరీరం లోపల భగవత్ ఎనర్జీ అనేది మన గ్రంథులను నాడులను క్లెన్జింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని తాలూకా ఫలితం అనేది వేడి అనేది మనకు ఉద్భవిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన వెన్నుపూస పై నుంచి ఏదో పైకి పాకుతున్నట్టుగా, లేకపోతే పైకి ఎనర్జీ బాల్స్ లాగా ఇట్లా వెళ్తున్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అనుభూతి ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండానే అశ్విని ముద్ర అనేది పడిపోతూ ఉంటుంది. అశ్విని ముద్ర అనేది మీకు దాదాపు తెలిసే ఉంటుందండి. అశ్విని ముద్ర అనేది తెలియకుంటే మీరు యూట్యూబ్లో కొడితే అశ్విని ముద్ర అనేది వచ్చేస్తుంది.